అది పెద్ద లెక్క కాదు. అది పువ్వు చెప్పాక పువ్వు మీదని పువ్వు మీద మామూలుగా చూడు అసలు మచ్చలు కదా కనబడుతుందిగా. ఫస్ట్ టైం మన కప్పతోని కర్రలతోని మామూలు కొట్టాం, 2 కొట్టాం. ఇది ఒకటి చిన్నది ఒకటి డింగి. అది అబ్బా మంచి సైజు పడింది బా. అమ్మ వచ్చింది, మంచి సైజు వచ్చిందిగా. మంచి సైజే. అక్కడ పోయిందయ్యా. ఈరోజు కొత్త లొకేషన్కి వెళ్తున్నాం. మన వాళ్ళు కూడా కొత్తగా మన సబ్స్క్రైబర్లు వచ్చారు, పరిచయం చేస్తాను అందరినీ ఒకసారి. అక్కడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత లంకకు వచ్చామన్నట్టు. ఇప్పుడు కొరమేళ్ళ కాడే లొకేషన్ మాత్రం ఇదే. మస్తు ఉంది ప్లేసు, సూపర్గా ఉంది. ఒక కృష్ణా నదిలో ఒక పాయ అన్నట్టు ఇది కూడా, లంక అంటారు ఇది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈసారి మనం లంకకు వచ్చాము కొరమేని వేటకి. మేము ఎప్పుడు పక్కెలతోని గురకలతోనే ఆడేటోళ్ళం. ఈసారి మాత్రం స్టిక్కులతో ఆడుతున్నాం. ప్లాస్టిక్ కప్పలు, స్టిక్కులు, వీటితో ఆడుతున్నాం. కప్పలు, స్టిక్కులు అన్నీ చూపిస్తాను, వాటి పేర్లు కూడా చెప్తాను. ఈరోజు మాత్రం మనోళ్ళు కూడా సబ్స్క్రైబర్లు మన గంగినేని నుంచి వచ్చారు మన కోసం. మన ఛానల్లో ఎప్పుడు చూస్తూ ఉంటారు అన్నట్టు. అయితే ఈసారి అన్న ఒకసారి ఆడతామంటే ఒకసారి రా అన్న అని చెప్పాను. పట్టుకున్నా రాండి ఒకసారి ఆడదామని పిలిపించాను. చూద్దాం. ఇలా చేపలకు కూడా ఎండాకాలం ఎక్కువ పోవట్లేదు. ఈరోజు మాత్రం వచ్చాము చూద్దామని. ఎండ మాత్రం గట్టిగా కొడుతుంది. అన్న ఒకసారి అయ్యి చెప్పండి అందరూ. రమేష్ అన్న తెలుసు కాబట్టి ఓకే. చూద్దాం ఇలా ఏం కొనలు పడతాయి, ఎంత సైజులు పడతాయి అనేది. ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి, వీడియో మాత్రం పూర్తి చూడండి, ఓకేనా. ఇగో రాడ్ పేరు డెడ్లీ హంటీ 210 ఫిషింగ్ రాడ్. ఈ వైట్ కాస్టింగ్ రీలు, వైట్ కాస్టింగ్ మిషన్ కూడా. దీని మీద ఆడుతున్నాం ఇప్పుడు. ఓకే, షురూ చేశారు ఆల్రెడీ మన వాళ్ళు. అన్నీ ఏ రాడ్లు. ఇది కాకపోతే మిస్టేక్ అయింది, వీడియో రాలే, అది ఊడిపోయింది. చిన్న చేపడింది. ఓకే చూడలే దాంట్లో. అది ఇందాక నుంచి ఆడిచ్చింది. అదే కొట్టింది. అది అయ్యో ఊడిపోయింది. చిన్న కప్పలు ఇవి. ఇలా చిన్నవి ఉన్నాయి, అందుకని చిన్న కప్పలు వేస్తాను. ఓకే పాపర్ ఫ్రాగా. ఓకే, ఎలక మోడల్ అంతే, సేమ్ ఎలక మోడల్లో ఉన్నాయి ఇవన్నీ. కొట్టాడు ఇంకో మొదడు. అమ్మ వచ్చింది, మంచి సైజు వచ్చిందిగా. మంచి సైజే. జాగ్రత్త లేపోసారి, దాంతో తీసిన తర్వాత లేపు. సూపర్. అది ఉందా కటింగ్ లేదు? సిట్టింగ్ ఉందా? అవి ఉండాలి కంపల్సరీగా, లేకుంటే తీలేం ముళ్ళులు. అది ఇది బుట్టలే బాగుంది వ్యవహారం.
మనకేసుకుంటాం. ఆ. కొట్టింది అది. అబ్బా మంచి సైజు పడింది బా. ఆపలు మింగింది ఇట్లయిపోతుంది. సూపర్. ఏది అది కటింగ్ లేదు ఉందా జోలో? ఓకే రా మంచి సైజు పడింది కదండి. గొప్ప బొట్ల గొప్ప అదే. మామూలుగా ఉంది ఆ లొకేషన్, సూపర్గా ఉంది. ఎంత కృష్ణా నదిలో ఒక పాయ అన్నట్టు. ఎగ్జైట్మెంట్ అయ్యారేంటో అర్థం కావట్లేదు. తీసుకె చూడు అటాక్ అయింది. అమ్మని మిస్ అయిపోయింది. మళ్ళీ మిస్ అయిపోయింది. చిన్నదా పెద్దదా? చిన్నదా? కొట్టింది చూడు. అమ్మని మళ్ళీ మిస్ అయిపోయింది. 2 సార్లు మిస్ అయిపోయింది. మాత్రం అదిరిపోయింది. దీంట్లో వట్టాలు పువ్వు మీద ఉన్న, పువ్వు మీద కూర మీద ఉన్న. ఇలాంటి లొకేషన్ ఎప్పుడు ఫిషింగ్ చేయలేదు. ఇది హైలైట్కి హైలైట్ అనమాట. అవునా? నాకు ఎప్పటి నుంచో ఇక్కడ చేయాలని ఫిషింగ్. ఈ లొకేషన్ తూటాకు ఏమంటుంది దీన్ని, తామరాకు. ఈ విధంగా కొట్టింది అది, తగిలింది, ఊడిపోయింది. పువ్వు మీద పిల్ల చూసా, కనపడింది నాకు. కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. అంత జూమ్లో కనపడదులే కానీ, జూమ్ తీయలేక. ఇది లొకేషన్. ఇలాంటి వాటిల్లో కంపల్సరీగా కొరమీను కానీ పువ్వు మీన్లు కానీ గట్టిగా ఉంటాయి. ఇలా తూటాకున్న కాడ, మనకు తామరాకున్న కాడ, వాటి కింద తగిలింది. వచ్చింది. ఎన్నిసార్లు కొట్టినామన్నా మా బీడింగ్ అయ్యే ఏదో ఒకటి కొరమైనా కాదా అంతే. ఓ నీకు తలుకుంటే ఇట్లా చూసా. చేతి గుర్తుకుంటాయి. అది ఎదిరిచ్చేటప్పుడు వేసుకుంటాయి. ఇలాంటి వాటిలో వాలిగలు కూడా తగలాలి మాకు. ఇంటికి చీలిపోయిందిగా, చీలిపోయిందిగా, పట్టుకుంది, ఊడిపోయింది. అది మిస్ అయిపోయింది. మళ్ళీ మిస్ అవుతుంది.
యువతరాయ్యా ఆకుల్లో కూరట్లే. ఇంటికైనా మంచిది కానీ తగిలిందా? అబ్బా వచ్చింది, బయటకు వచ్చి పడింది అయ్యా. భూమి మీద పిల్ల అదో కొట్టింది. అబ్బా పెద్దది కొట్టాడు. బా జాగ్రత్త జాగ్రత్త. దిగొచ్చు. ఓకే భూమేను పట్టుకోకూడదు, పట్టుకుంటే కథమే, తెగిపోయింది చెయ్యి. అది చెప్పాక భూమేనని. భూమేనో కర్ర కింద పెట్టన్నా. లైన్లో వచ్చి చేత పట్టుకో లేపు, రెండు ఒకేసారి పడ్డాయి. అది భుజం పెట్టుకో. అది వీడది మంచిగా అది మామూలుగా ఉందా చూడు, అసలు మచ్చలు కదా కనబడుతుందిగా. ఫస్ట్ టైం మన కప్పతోని కర్రలతోని మామూలు కొట్టాం, రెండు కొట్టాం. ఇది ఒకటి చిన్నది ఒకటి పెద్దది పడింది. సూపర్ తీయనా. మామూలు కేజీన్నర ఉంటుంది ఈజీగా. కేజీ బావు అట్లా ఉంటుంది. ఏళ్ళగిద్ది ఏళ్ళు తెంపుకుంటావా? ఎప్పుడు ఏళ్ళు తెంపుకుంటావా? ఇందాక నుంచి కొట్టింది చిన్న కొడుతుంది అనుకుంటున్నాను. పెద్దవి ఉంటాయి. ఇందాక కూడా కొట్టి ఇలాంటి 4 పడితే మన పని ఈజీ. అది తీసి బొట్లు అన్నా రమేష్ అన్న. భూమిని చచ్చిపోద్ది. లోతు లేదు కానీ నీళ్ళల్లో పెట్టకూడదు, అప్పుడప్పుడు తడుపుకుంటా ఉండాలి అంతే. చిన్నది అయ్యే తగిలింది పరమేనిలే. మరీ కొట్టింది. ఆకి కొట్టిందా? అయ్యో జాగ్రత్త, చిక్కపోతున్నాయి. ఓకే సూపర్ వచ్చింది. కర్రతో లేపేసి కొట్టు వస్తే పెద్దది తింది. కర్ర కింద పెట్టండి లేకుంటే. ఓకే సూపర్ తీయనా, పట్టుకొని రింగు పడింది. రింగు పడిందా? రింగు పడింది. పడుతుంది. ఓకే వేసి అన్ని లాస్ట్లో ఒకసారి చూపిద్దాం. లేదా భూమి అయి ఉంటుంది, తిని ఉంటుంది మేత. పట్టింది చూడు, అమ్మని అటాక్ తగ్గిపోయింది. కొట్టింది అది. అబ్బా పెద్దదే పూమేను, కేజీ ఉంటుంది. తొందరపడి ఊడిపోయింది, నలిగిపోయింది ఫ్రాగ్. సరే ఎలా పట్టిందో కానీ మిస్ అయిపోయింది. చిన్న కొట్టకూడదు అన్నాం కానీ ఏం చేస్తాం. పడవ అది రాగేండ్లు కావచ్చు. వచ్చిందా నీకెళ్ళి? అవునా? కాదులే, తగలొచ్చు, చెప్పలేము. మిస్ అయిపోయిందా? ఆకు మీద ఉంది. చిన్నది ఆకు
కూర్చుంటే దెబ్బ పడుద్దో పడదో. ఏం పర్లేదు. అక్కడే కొట్టేయాలి. కొడుతుంది అనుకుంటా, కొట్టింది, తగిలింది. వచ్చింది అప్పుడు రాడ్ పరంగా డౌట్ లేదు, రాడ్ పరంగా డౌట్ లేదు. ఎత్తుతో అబ్బా కొరమైన పెద్దది, ఆవులు కాదు ఇది, అంత పెద్ద సైజు. తిరిపోయింది. ఇది లూజీ, వైట్ లూజీ. ఇప్పుడు పట్టుకో, అది తిరిపోయింది. మంచి సైజు. రేపు ఒకసారి అది సూపర్. అది తిరిపోలే. ఓకే, ఫ్రాగ్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. జాగ్రత్త, అది పెద్దది కాదు. కప్పలతో అయితే పొద్దునైతే ఇంకా బాగా లేటి. ఇదేనేదో నీ వాసన వస్తుంది, ఇదేనేదో వాసన వస్తుంది. అది ఇది మామూలుది కాదులే, నిజంగా మొత్తం వాసన వస్తుంది. ఇది అదే నా బీడింగ్ కొరమైన ఉంటుంది ఇది. అదేలే ఏదో ఒకటి తీ బుట్లేనా ఏదో చందే ఏదో. అరా బావా, నీ రాడ్ దిగిందిరా అంటే సైజులే. కొనిపెట్టండి. రాడ్ పోయినప్పుడు ఫ్రాగ్ పోవడం ఆశ్చర్యం పెట్టాడు. భూమేనా కొరమేనా? ఏదో మేలే. బయటికి తీసుకురా, దూరం ఉండిపోయాంగా. అద్దిరిపోయింది. ఆహా, ఇది కేజీ సైజు. దీన్ని వైర్ పట్టుకొని లేపలేం మనం. ఇందుకే ఫోన్ ఆడుందని ఇంట్లో ఉంటుంది, అక్కడే ఉంది. మిస్ అయింది ఒకటి, ఇంటికాడ ఫోన్ వస్తుంది. ఫస్ట్ ఇది తీసేస్తే ఏది లేదు. ఊడిపోయింది. ఇది నా ఇది అందులో అది అత్తలే. చిన్న కొట్టింది, అదే వేరే దాంట్లో కొడతాం. చెత్తకి ఇరుక్కుపోతే వచ్చే వేట అయిపోయింది ఫ్రెండ్స్. ఏం పడ్డాయో మొత్తం చూపిస్తాను. ఇలా కప్పల మీద, స్టిక్ల మీద బాగా పడ్డాయి చేపలు. ఎప్పుడు చాలా రోజుల తర్వాత ఆడాము కాబట్టి అది కూడా కొద్దిగా మంచిగా ఆడాలని మన వాళ్ళని పిలిపించి ఆడిచ్చాను. సూపర్గా పడ్డాయి చేపలు, మాత్రం బాగా పడ్డాయి. అన్ని పెద్ద సైజులు పడ్డాయి, కొన్ని చిన్న సైజులు కూడా పడ్డాయి. ఇది ఈరోజు వేట మంచిగా సాగింది. భూమి పెద్దది పడింది, కొరమీను కూడా పెద్దవి పడ్డాయి. కొద్దిగా కేజీన్నర సైజులు పడ్డాయి. ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఈసారి కొంచెం వీడియో లేట్ అయినందుకు కొద్దిగా ఏమనుకోవద్దు. ఇక నుంచి ఈ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరన్నా వేట వెళ్ళాలనుకుంటే మాత్రం పొద్దున్నే ఉదయం పూట వెళ్ళండి. 10-11 వల్ల మళ్ళీ తిరిగి వచ్చేయండి. కంపల్సరీగా మంచిలు మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బెటర్గా కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.